అండి అందరికి నమస్తే. ఈరోజు మా ఇల్లు అయితే మీకు చూపిస్తానండి. పూరిల్లు. మా ఇల్లు చూసి ఎవరు నవ్వద్దు, రండి. బీరువాలు ఇలాగే ఉంటాయండి. ఇటువైపు వచ్చేసి డోర్ అయితే ఇదండి, తడక డోర్ అన్నమాట ఇది. ప్రతి గిరిజన గూడల్లో ఈ పూరిళ్ళు అయితే కామన్ అండి. ఎండాకాలంలో పూరిల్లోనే ఉండడం చాలా మంచిదండి. ఈ చల్లగానైతే ఉంటుంది. ఈ ఇల్లు అయితే తలుపులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇది ఊడిపోయే స్థితికి అయితే వచ్చిందండి. ప్రతి గిరిజన గూడల్లోనే ఇలాంటి పరిస్థితి అయితే ఉంటాయండి, కానీ ఎవరు బయట చెప్పుకోరు. ఈ ఇల్లు మొత్తం మీకు చూపిస్తాను, చివరిదాకా చూడండి, ఎవరు నవ్వద్దు. ఇలా చూడండి, ఇది ఉప్పులండి. మా భాషలో అయితే అన్నుగా అంటాము. ఏదైనా ఉంచడానికి చూడండి, ఇదే ఈ విధంగా ఉపయోగిస్తారు. ఇందులో వచ్చేసి పచ్చడి ఉందేమో నాకు తెలిసి, పచ్చడి ఉంచారు ఇందులో ఈ విధంగా. చూడండి, ఇది వచ్చేసి ఒక బల్ల అండి, అంటే ఏదైనా రైస్ లేదంటే అదే కూరలు అన్నము ఉంచడానికండి. ఈ చిన్న ఇంట్లో అన్ని సరిపెట్టేస్తామండి. స్లాబ్ ఇంట్లో అనుకోండి, యాంగ్లర్ వాడతాం కదండి. యాంగ్లర్ ఏదైనా ఉంచడానికి మేమైతే ఇక్కడే ఈ కర్ర సాయంతోనే ఇక్కడ ఏదైనా పప్పులు లేకపోతే ఏమైనా ఇది సోపులు అన్ని ఉంచుకుంటామండి. ఇట్రా, ఇది వంటకి సామాన్లకు సంబంధించింది. పోపు సామాన్లు అయితే ఇలా పెట్టుకున్నామండి. ఇది ఆయిల్, పోపు సామాన్లు. మా పొయ్యి చూపిస్తాను రండి. మా గిరిజనలోనే పొయ్యి ఈ విధంగా ఉంటుంది. అంటే ఒకేసారి 2 వంటలు చేయవచ్చు. కూర, సాంబార్ లేదా అన్నము కూర 2. ఇది పొయ్యి అండి. ఇది నెక్స్ట్ అప్పుడప్పుడు ఏదైనా వెంటనే ఏదైనా కావాలంటే చిన్న దిమ్మ అండి. ఇది మాకు పెద్ద దిమ్మ వాడే స్తోమత లేదండి మాకు, అందుకే చిన్న దిమ్మ అయితే వాడుతున్నాము. మాకు రోకలి ఏదైనా దంచుకోవడానికి వాడతాము. ఉంచుకోవడానికి ఇలా చిన్న బల్ల అయితే ఏర్పాటు చేసామండి. నెక్స్ట్ ఇందాక చూపించేట్లు ఏదైనా కూరలు ఏదైనా వండుకొని పెట్టుకోవడానికి అండి. ఇది డోర్ అండి. ఇది అంతే, ఈ చిన్న ఇల్లు అండి. ఇది మేము ఉంచుకోవడానికి అయితే మిరపకాయ, టమాటా అలాగే ఉల్లిపాయ ఏర్పాటు చేసామండి ఉంచడానికి. ఇదండి విషయము. మా ఇల్లు చూసి ఎవరు చూడండి, ఈ విధంగా ఉంది. బీరువా అనమాట, బీరు కాదు బీరువా. ఏకంగా తాళము లేదనమాట దీనికి, తీయడానికి కూడా యాంగ్లర్ లేదు. అలాగుంది మా బీరువా. దొంగలు ఎవరైనా కూడా వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతారు, అలాగ ఉంటది బీరువా. మా పేదవాళ్ళ బీరువాలు ఇలాగే ఉంటాయండి. ఇటువైపు వచ్చేసి డోర్ అయితే ఇదండి, తడక డోర్ అనమాట ఇది. గులాబ్ జామ్ తాలూకండి ఇది. పంచదార నీరు ఇది, పాకం కోసం చేశారు. ఇది పాకం ఇది.